హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆరోగ్యశ్రీ కార్డ్ సంబంధించి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఆరోగ్యశ్రీ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోని చెప్పేసి వారందరి కోసం వీడియోని చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఆరోగ్యశ్రీ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళాలండి. సో అక్కడ మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా ఏమైనా తప్పులున్నా కూడా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం ఉంది. సో మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది కొత్తగా అయితే ఇంకా మార్పు చేయలేదు. సో ప్రధానంగా సైట్ అనేది మనకి మార్పు అయితే చేయడం జరిగింది. సో ఆ ప్రాసెస్ మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది మీరు పొందాలనుకుంటారో ఖచ్చితంగా హౌస్ హోల్డ్ డేటాలో ఉండాలండి. సో హౌస్ హోల్డ్ డేటాలో ఉంటే మాత్రమే మీకు ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ కేసు మీరు హౌస్ హోల్డ్ డేటాలో లేకపోతే మీకు ఆరోగ్యశ్రీ కార్డ్ లేదని చెప్పి చూపిస్తడం జరుగుతుంది. సో ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డ్ కావాలంటారో సో ఇప్పుడు ప్రజెంట్గా గ్రామ వార్డు సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది జియో ట్యాగింగ్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి మీరు చేసుకోండి. అలాగే మనకి అయితే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కడ మ్యాపింగ్ కాని వాళ్ళు ఉన్నా కూడా మనకి సిటిజనే మ్యాపింగ్ చేసుకునే విధంగా కూడా ప్రొవైడ్ చేయడం ఉంది. సో వాటి సంబంధించి ఒక వీడియో కూడా చేయడం ఉంది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే ఐకార్డ్స్ ఇస్తాం, ఒకసారి చెక్ చేసుకోండి. సో ప్రధానంగా ఆరోగ్యశ్రీ కార్డ్ సంబంధించి చాలామంది అయితే కామెంట్ చేయడం జరుగుతుంది, అలాగే పర్సనల్గా మెసేజ్ వాట్సాప్ చేయడం జరుగుతుంది. సో మీరు ప్రధానంగా ఇదివరకు అయితే నేను సిటిజన్ లాగిన్ డౌన్లోడ్ చేసుకునే విధంగా అయితే వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో కింద చాలామంది కామెంట్ చేయడం జరిగింది. సో ఆరోగ్యశ్రీ కార్డు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ప్రధానంగా సిటిజన్ లాగిన్ అనేది మనకి డౌన్లోడ్ చేసే విధానం అనేది రిమూవ్ చేయడం జరిగిందండి. సో గ్రామ వార్డు సచివాలయంలో మాత్రమే మనకు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరిగింది. సో ప్రధానంగా మీకు సంబంధించి మీ యొక్క సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందని చెప్పేసి వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి సచివాలయం ఎంప్లాయీ యొక్క అనుమతితో ఈ వీడియో చేస్తున్నాను. సో మరింత క్లియర్ చేయడం టాపిక్ అయితే లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ నేను గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ వారి యొక్క లాగిన్ అయితే ఓపెన్ చేయడం. ఇక్కడ మనకి ఇక్కడ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని చెప్పేసి డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ సంబంధించి పేరైతే మార్చడం జరిగింది. గతంలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఇక్కడ మనకి డాక్టర్ ఎన్టీఆర్ విద్యా సేవ కార్డు అని చెప్పేసి మనకి అప్డేట్ చేయడం జరిగింది. సో ప్రధానంగా గతంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డే ఉందా, లేకుంటే ఇప్పుడు ఏమైనా కొత్తగా మార్పు చేశారని చెప్పేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఇక్కడ లేదండి. సో మనకి ఓన్లీ మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు ఏమైనా తప్పులు ఉంటే కన్నా సో సెర్చ్ చేసుకోవడానికి సో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మనకి ఆరోగ్యశ్రీ కార్డు ఏమైనా తప్పులు ఉంటే సెర్చ్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది, అలాగే ఏమైనా యాడ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి మరొక విధంగా మనకి ఏమైనా ఆరోగ్యశ్రీ కార్డులో ఏమైనా ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి కూడా ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్ అనేది లేదు. సో అది వేరే వెబ్సైట్ అయితే ఉంది. సో ఆ వెబ్సైట్ అనేది గవర్నమెంట్ గతంలోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ వెబ్సైట్ లింక్ చేసిన వెంటనే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వారు మాత్రమే ఈ కార్డుని డౌన్లోడ్ చేయడానికి ఉంటుంది. సో చాలామంది దగ్గర ఈ లింక్ అనేది ప్రైవేట్లో ఉండదండి. సో ఈ లింక్ మీకు కావాలనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి. ఆ లింక్ అని మీకు షేర్ చేస్తాను. షేర్ చేసిన తర్వాత ఫర్దర్గా మీరు ఏ సచివాలయం అయితే మీరు కార్డు డౌన్లోడ్ చేయాలనుకుంటారో ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు ఆ లింక్ ప్రొవైడ్ చేస్తే ఆ కార్డు అనేది మీకు డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీకు కార్డు గిన డౌన్లోడ్ చేయాలనుకుంటే సో మీకు కార్డు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గిన సో మీ యొక్క కార్డుని నేను డౌన్లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు లింక్ ఉంది, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి, మీకు డౌన్లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రధానంగా ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారానే ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనకి ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేయాలనుకుంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను అండి. సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డు అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు అనేది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రధానంగా మనకి సో ఎన్టీఆర్ విద్యా సేవ కార్డు అని చెప్పేసి మన ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు మార్పు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా గతంలో ఉన్నటువంటి కార్డే ఉందా, ఇప్పుడు ఏమైనా చేంజ్ చేశారని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దామండి. సో ఇక్కడ మనకి గతంలో ఉన్నటువంటి కార్డే ఉంది. సో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు అని చెప్పేసి ఉంది, ఇంకా మనకి అప్డేట్ అయితే చేయలేదు. సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు అనేది మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వారి యొక్క లాగిన్ ద్వారా ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదండి ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.